అందరికీ నమస్తే. లక్ష్మీదేవి ఎప్పుడూ మనతో ఉండాలంటే ఏం చేయాలండి? మనం ఎప్పుడు మనతో ఉంటే, మనకి మన ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలతో ఉంటే, మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది గదా! లక్ష్మి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలండి? ఏంటంటే, మనము శుచి, శుభ్రత పాటించాలి గదా! ఇంకొకటేంటంటే నిజంగా మన ఆడవాళ్ళం బావుంటే, మనం మంచిగా రెడీ అయ్యి అమ్మవారికి పూజ చేస్తే, అంటే మన రూపం కూడా నచ్చుతుంది గదండీ ఆవిడకి. ఓహ్! ఈవిడ చాలా బావుంది. నా మీద నిష్టతో ఉన్నారు. అలాగే మంచిగా అంటే అలంకరణ అంటే మరీ అలంకరణ కాదండి. ఇప్పుడు చాలామంది నైటీలు వాడేసుకుంటున్నారండి. నైటీ యేసుకుని పూజ చేయటం అంతా చేస్తున్నారు గదా! నైటీ అంటే నైటీ. దానిలోని నైట్ అనే పేరుంది గదా! రాత్రి. రాత్రి పూట యేసుకుంటే బావుంటుందండి అది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునేసి పూజ చేయడం అంటే అది కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి. అందరికీ చిరాకేనండి కాదంటల్లా. కానీ పూజా విధానంలో మాత్రం మన కట్టు, బొట్టు ఉంటే అమ్మవారికి కూడా నచ్చుతుంది గదా! మనం గాజులేసుకోవటం గానీ, బొట్టు పెట్టుకోవడం గానీ, మన కట్టు, బొట్టు కూడా అమ్మవారికి నచ్చుతుంది గదా! అలాగే ఇంట్లో ఎప్పుడూ గూడా శుచి, శుభ్రత ఉంటే కూడా తప్పకుండా ఏంటంటే అమ్మవారు మనతో ఉంటారండి దానిలో. ఇంకోటేంటంటేనండి పట్టు విడుపు ఉండాలండి. రూపాయిని ఎప్పుడు పట్టుకుంటే ఎప్పుడు నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి, బీరువాలో పెట్టేసి తాళం పెడితే ఏమవుతదండి? నిజంగా అయ్యి మంచి కోసం వాడమండి. ఏంటంటే మనకి ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యలు రావటమో ఏదో చేస్తాం. అలా కాకుండా నిజంగా పెద్దలు అంటారు గదండీ! పిసినారోడి పెళ్ళికి బియ్యం ఎక్కువ ఉడుకుతాయి అని జెప్పేసి. ఏంటంటే అధికంగా పిసినారితనానికి పోవటం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదండి. అమ్మవారు ఎప్పుడూ కూడా ఒక రూ. 1000 ఇచ్చారు అంటే నిజంగా అందులో ఒక రూ. 100 ఏదో ఒక మంచికి వాడండండి. ఏంటంటే ఎక్కడికన్నా ఎళ్తే ఒక రూ. 10 ఎవరైనా కొంచెం ఏంటంటే యాచన చేసే వాళ్ళకి ఒక రూ. 10 ఇవ్వండి. అలాగే ఇంట్లో చక్కగా ఏమైనా నిండుగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు గుళ్ళోకెళ్ళినప్పుడు సెటారి పెడుతున్నారు అంటే ఒక రూ. 100 సెటార్‌లో వేయండండి. ఏంటంటే మనం ఒక పూట ఆయనకి ఆ పూజారికి ఏదో ఒక పూట భోజనం పెట్టామన్న ఒక భావన మనలో వస్తుందనమాట. ఏంటంటేనండి డబ్బు ఉండాలి మనతో. కానీ ఎక్కువ దుబారా చేయడం కాకపోయినా కూడా కొంచెం పట్టు విడుపులుంటే అమ్మవారికి కూడా ఏంటంటే నిజంగా మనం వండుకున్నదంతా అలా పెట్టుకుంటే ఏమవుతదండి? పాచిపోతుంది. అలాగే మనం తినటం వల్ల వెంటనే వండుకున్నది తింటే మనకు ఆరోగ్యము, అలాగే ఇంట్లో కూడా మనశ్శాంతి అన్ని విధాలా బావుంటుంది. అలాగే సంపాదన కూడానండి కొంత ఒక రూ. 10 దాచుకోవటం, ఒక రూ. 5 ఎవరికన్నా ఏంటంటే కొంచెం ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే అమ్మవారు మనతో ఎప్పుడూ ఉంటారనమాట. పట్టు విడుపులు కూడా ఉండాలి కదా! ఇంకోటేంటంటే అమ్మవారు ఎప్పుడు మనతోనే ఉండాలి. చాలామంది ఏంటంటేనండి ఉపవాసాలు ఎక్కువ చేసేస్తారు. అబ్బా! నేను ఈ పూజ చేస్తున్నాను, కనకదుర్గ పూజ చేస్తున్నాను, లక్ష్మీ పూజ చేస్తున్నాను. పూజ చేయటం మంచిదేనండి. కానీ ఎప్పుడు ఉపవాసాలు చేయడం వల్ల నీరసంగా ఉంటే అమ్మవారు మన దగ్గరికి ఏమొస్తారండి? నీరసంగా అబ్బా! ఈ నీరసం మొహంలోకి మనమేం వెళ్తామా అనే భావన ఆవిడలో కూడా ఉండొచ్చు కదా! కాబట్టి ఎప్పుడూ కూడా ఉపవాసం చెయ్యాలి. కానీ దానికి తగ్గట్టుగా ఏదో కొంచెం ఫ్రూట్ జ్యూస్ అనో ఏదో తీసుకొని మనం ఎప్పుడూ కూడా సంతోషంగా, యాక్టివ్‌గా ఆమెను ఆహ్వానించాలండి. అంతే తప్ప ఉపవాసాలు చేశాను అని చెప్పేసి ఎక్కడ వస్తువు అక్కడ పడేయటం, మనం కూడా శుచి, శుభ్రంగా ఉండకపోవటం అయన్నీ కూడా అమ్మవారు మన దరి చేరరండి నిజంగా. ఇంకోటేంటంటే ఎప్పుడు గొడవ పడుకోవటం ఏంటంటేనండి, ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది. గొడవ పడుకుంటూ ఉంటామనమాట. ఆ గొడవ కూడా ఏంటంటేనండి కొన్ని గ్రహ దోషాల కింద వస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి సాధ్యమైనంత వరకి అమ్మవారి ధ్యానం, అమ్మవారి నామం ఎప్పుడు చెప్తూనే ఉండాలండి. చెప్తూ ఉంటే మన ఇంట్లో గానీ, మనలో కోపము తగ్గుతుంది. అలాగే మనలో కోపం తగ్గిందంటే ఆటోమేటిక్‌గా గొడవలు కూడా తగ్గుతాయి కదా! నిజంగా మన అమ్మవారు మనతో ఉండాలి అంటే అందరికీ మనకి తోచినట్టుగా ఎవరైనా ఆపదలో ఉంటే తప్పకుండా సాయం చెయ్యాలండి. చేస్తేనే
మనతో ఉంటారు. మనం మంచి అంటారు కదండీ! 100 మందికి సహాయం చేస్తేనే దేవుడు మనకి ఒక్క మేలే చేస్తాడని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కాబట్టి మనతో ఎప్పుడూ అమ్మవారు ఉండాలంటే, మన దరి చేరాలి అంటే ఏంటంటే, మనం మంచిగా ఉండాలి. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా మనం మనకి చేతనైనంత సహాయం చేయాలి కదా! నిజంగా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.